అభి, అమ్ముని చిన్ని కృష్ణుడిలాగా చాలా బాగా తయారు చేశావు. అభి, దేవుడి గదిని చాలా బాగా అలంకరించావు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. వేదా వేదా నిన్నే. నీ పతి పిలుపును కూడా వినిపించుకోలేనంత అంత పరధ్యానంగా ఉన్నావేంటి వేదా? రాహుల్ బ్రతుకులో ఏమవుతుందో, అసలు భవిష్యత్తు ఎటువైపుకి దారితీస్తుందో నాకేం అర్థం కావడం లేదండి. ఇప్పుడు రాహుల్ బతుక్కి భవిష్యత్తుకి వచ్చిన సమస్య ఏంటి? రాహుల్ జీవితంలోకి అభి వచ్చింది. కానీ అభితో రాహుల్ సంతోషంగా ఉండలేకపోయాడు. తర్వాత చిన్ననాటి స్నేహితురాలనే పేరుతో కేతన వచ్చింది. కాని కేతన ఒక మోసగత్తె అని తేలిపోయింది. కేతన వెళ్ళిపోయాక ఇప్పుడు మళ్లీ అభి ఈ ఇంట్లో తన స్థానం తను తిరిగి సాధించడానికి ప్రయత్నిస్తోంది. ఇన్ని పరిస్థితుల మధ్య, ఇంతమంది మనుషుల మధ్య రాహుల్ నలిగిపోతున్నాడేమో అని అనిపిస్తోందండి. వేదా, కొన్ని పరిస్థితుల వల్ల మనం పాఠాలు నేర్చుకుంటాం. కొంతమంది మనుషుల వల్ల మనం అనుభవాలు సంపాదించుకుంటాం. ఇప్పుడు రాహుల్ జీవితంలో కూడా కావాల్సిన అనుభవాలు సంపాదించుకున్నాడు. తనకి జీవితంలో కావలసిన మనుషులెవరో కూడా తెలుసుకుంటున్నాడు. అంటే రాహుల్ ఎవరితో కలిసి బ్రతకాలనుకుంటున్నాడు నిర్ణయించుకున్నాడంటారా? అలా నేను ప్రత్యేకించి చెప్పలేను. కానీ ఇక నుండి మాత్రం ఖచ్చితంగా రాహుల్ జీవితం బాగుంటుందని మాత్రం చెప్పగలను. ఏమోనండి, నాకలాంటి నమ్మకాలేవీ కలగడం లేదు. వేదా, అలాంటి విషయాలన్నీ ఆ పైవాడే చూసుకుంటాడు. నువ్వెందుకు వాటి గురించి ఆలోచించుకుంటూ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు? అవతల ఉట్టి కొట్టడానికి టైం అయింది. ఆ ఉట్టి కొట్టడాలు, ఊరేగడాలు పిల్లలు చూసుకుంటారు కదా, మనకెందుకండి? ఏంటి వేదా నువ్వు కూడా? అప్పుడే మనం ముసలోళం అయిపోయినట్టు మాట్లాడుతున్నావు. మన వయసు అంత ఏమైపోయిందని? పద, మనం కూడా ఉట్టి కొడదాం. సరే రాహుల్ గారు, ఇక నేను వెళ్ళొస్తాను. నందనకేమైంది? వెళ్ళిన దగ్గర నుంచి ఒక కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు. కనీసం కాంటాక్ట్లో ఉండాలన్న ఆలోచన కూడా ఉండదా తనకి? అసలు నందనకేమైంది? ఏమైంది రాహుల్ బాబు, అదోలా ఉన్నారు? ఏమైనా ప్రాబ్లమా? మీ అమ్మాయిలు నిజంగా ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేం అభి. ఏమైంది రాహుల్ బాబు, లోకల్లో ఉన్న అమ్మాయిలందరి గురించి అంత పెద్ద సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు? మరి లేకపోతే ఏంటి? నా బెస్ట్ ఫ్రెండ్ నందన ఉంది కదా, తన ఇంట్లో నుంచి వెళ్ళిన దగ్గర నుంచి ఒక్క మెసేజ్ లేదు, ఒక కాలు లేదు. కనీసం కాంటాక్ట్లో ఉండాలనే ఆలోచన ఉండాలి కదా. పాపం, ఆ అమ్మాయి ఏ పరిస్థితుల్లో ఉందో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉందో. ఫ్రెండ్స్ అంటే ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాంటాక్ట్లో ఉండాలి. ఎలాంటి ఇబ్బందులైనా ఒకరితో ఒకరు పంచుకోవాలి. తనకి నిజంగా అంత ఇబ్బందే ఉంటే బెస్ట్ ఫ్రెండ్ అయినా నాతో చెప్పుకోవాలి కదా. ఏమో, నీతో కూడా చెప్పుకోలేని ఇబ్బందులేమో. అబ్బో, నందనకి నువ్వు బానే సపోర్ట్ చేస్తున్నావే. ఎంతైనా తను కూడా ఒక అమ్మాయే కదా. ఒక అమ్మాయి బాధలు ఇంకో అమ్మాయికే అర్థమవుతాయి, అంతే. సరే, నువ్వే చెప్పు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే షేర్ చేసుకోవాలి కదా. మరి నందన ఎందుకు నాతో షేర్ చేసుకోవటం లేదు? అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు కదా రాహుల్ బాబు.
పరిస్థితులు ఎలా ఉన్నా బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం మారకూడదు. మారాలని లేకపోవచ్చు, కానీ మన దారిలో ఎదురయ్యే కొన్ని సమస్యలు మనల్ని మారేలా చేస్తాయి. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, కానీ అవతలి వాళ్ళని నిందించే ప్రయత్నం చేయకూడదు. సమస్యలు ఎవరికుండవు అభి, అందరికీ ఉంటాయి. నీకు ఉంటాయి, నాకు ఉంటాయి, ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఉంటాయి. సమస్యలున్నాయని స్నేహితుల్ని వదిలేస్తారా? ఛ, తనతో మాట్లాడాలనుంది, కానీ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటే రీచ్ అవ్వటం లేదు. ఇప్పుడు రాధా వేషానికి మేకప్ వేసుకోవాలి. దానికి కావాల్సిన వస్తువులేంటి? మస్కారా, నెక్స్ట్ కాజల్, మేకప్ పౌడర్, అదే బ్రష్. అభి, అమ్ముని చిన్ని కృష్ణుడిలాగా చాలా బాగా తయారు చేశావు. అభి, దేవుడి గదిని చాలా బాగా అలంకరించావు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. రాహుల్ బాబు, మీరంటే నాకు ప్రాణం. మీ మీద నాకు ఎంత ప్రేముందో ఈ అక్షరాల్లో చెప్పడం చాలా కష్టం. మీ అభిమానాన్ని, ఆప్యాయతని పొందడం కోసం అనుక్షణం తాపత్రయపడుతోంది నా హృదయం. నా మనసులో ఉన్న భావాలన్నీ మీకెలా చెప్పాలి? అసలు నేనే మీ చిన్ననాటి స్నేహితురాల్ని అని మీకు నేను ఎలా నిరూపించాలి? అభి, నన్ను చూడగానే నువ్వేదో దాస్తున్నట్టున్నావు. ఏంటది? నేనేం దాచాను? అబద్ధం చెప్పకభి, నేను చూశాను. షూ! అది ఒక రహస్యం. స్నేహితుల మధ్య రహస్యాలు కూడా ఉంటాయా? ఏది నాకివ్వు.